కొన్నిసార్లు మైండ్ వీక్ అవ్వచ్చు, కొన్నిసార్లు బాడీ వీక్ అవ్వచ్చు, కానీ స్పిరిచువల్గా మాత్రం మనం వీక్ అవ్వడానికి వీలు లేదు. ఎందుకంటే ఆత్మీయంగా బలహీన పడ్డామంటే అదే మన పతనానికి ప్రారంభం. శరీరం ఒకవేళ వీక్ అయినా దేవుడు స్వస్థపరిచి తిరిగి బలపరుస్తాడు. మానసికంగా ఒకవేళ వీక్ అయినా దేవుని సన్నిధిలో నువ్వు సమయం గడుపుట ద్వారా నీవున్న కృంగుదల నుండి బయటకు వస్తావు. కానీ ఆత్మీయంగా వీక్ అయితే మాత్రం డోంట్ టేక్ ఇట్ లైట్. దాన్ని మాత్రం నిర్లక్ష్యపరచడానికి వీలు. కొన్నిసార్లు చూడండి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, వీ కీప్ నెగ్లెక్టింగ్, వీ కీప్ ఇగ్నోరింగ్. పర్లేదులే, తర్వాత చూసుకుందాం, టెస్ట్కి మళ్ళీ వెళ్దాంలే, డాక్టర్ అపాయింట్మెంట్ మళ్ళీ తీసుకుందాంలే అని ఆలస్యం చేస్తూ ఉంటాం. ఆరోగ్య విషయాల్లో ఆలస్యం చేసినట్లుగా కొన్నిసార్లు మానసికంగా కొంతమంది చాలా డిప్రెషన్ గుండా వెళ్తూ ఉంటారు. దాన్ని కూడా కొన్నిసార్లు ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. కానీ ఆత్మ సంబంధంగా ఇఫ్ యూ అండ్ we are weak spiritually, ఆత్మీయంగా మనం బలహీన పడితే దట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ కెన్ బి నెగ్లెక్టెడ్. పర్వాలేదులే, తర్వాత చూసుకుందాంలే, వచ్చే సంవత్సరం చూసుకుందాంలే అంటే ఈ లోపు అపవాది మళ్ళీ మనల్ని దేవునికి చాలా దూరము చేసేస్తాడు. ఈ గల్ఫ్ తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్ ఎందుకంటే ఆత్మీయంగా ఎక్కడున్నామో చూసుకోవడానికి. చాలామంది ఇలాంటి కాన్ఫరెన్సెస్కి వచ్చి చేసే పని ఏంటంటే దైవజనుడు చెప్పే వర్తమానానికి మార్కులు వేస్తూ ఉంటారండి. ఈ మెసేజ్కి 100కి 90 మార్క్స్, 95 మార్క్స్. కానీ ఒక మాట చెప్పమంటారా, దేవుని వాక్యాన్ని విన్నప్పుడు వర్తమానానికి కాదు మనం మార్కులు వేయాల్సింది, కానీ మనకు మనం వేసుకోవాలి మార్కులు. ఈ వాక్యాన్ని బట్టి నేను ఎక్కడున్నాను, వేర్ డు ఐ స్టాండ్, నా ఆత్మీయ జీవితంలో నా స్థితి ఎలాగా ఉంది, నేను ఇంకా ఎక్కడ మార్చుకోవాలి, నేను ఇంకెక్కడ సరి చేసుకోవాలి, ఇంకెక్కడ లోటు ఉంది, ఇంకెక్కడ నేను ఎదగాలి అనేది మనల్ని మనము దేవుని వాక్యపు వెలుగులో పరిశీలించుకున్నప్పుడు మన ఆత్మీయ జీవితాలకు మేలు, ఆశీర్వాదం కలుగుతుంది.